నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో గులాబీ నేతల ప్రెస్ మీట్, రైల్వే జీఎంకు కందుల వినతి పత్రం, తహసీల్దార్కు కమలనాథుల వినతి పత్రం, సిఐటియు నేతల ప్రెస్ మీట్. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. వివాదాల కేంద్రంగా మారిన ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్య తీసుకోకపోవడం వలన యాజమాన్యం ఆడింది ఆట, పాడిందే పాట అనే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో తయారైందని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా హక్కు చట్ట నిబంధన ప్రకారం 2వ శనివారం ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవు ఇవ్వాలని నిబంధన ఉందని, కానీ అటువంటి నిబంధనలేవి మా పాఠశాలకు వర్తించవనే విధంగా శ్రీ చైతన్య హై స్కూల్, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ పాఠశాలల స్కూళ్లు నడపడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కొద్ది రోజుల కిందట ఈ స్కూల్లో తలెత్తిన సమస్యలపైన ఎంఈఓ సమగ్ర విచారణ జరిపి డిఓకు నివేదిక పంపడం జరిగినట్టుగా తెలుస్తుందని, ఇప్పటి వరకు దానిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యం వీళ్లను ఎవరు ఏమీ చేయలేరనే ధీమాతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సాగర్ ఆరోపించారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ క్యాంపస్ పైన ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యము ఆడిందే ఆట, పాడిందే పాట అనే ఇష్టాని రీతిలో ఇక్కడ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు 2వ శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎటువంటి పాఠశాలలు నిర్వహించకూడదు. కానీ శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్, అదేవిధంగా ఎన్టీపీసీ టౌన్షిప్లలోని ఈ 2 బ్రాంచీలు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము, దాని మీద ఎంఈఓ గారు కూడా సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపిస్తా నివేదికను, పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా అన్నాము అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఈఓ గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంఈఓ గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకుని ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం, పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం, సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే మొక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు. అందువల్లనే ఇందులో సమస్యలు పునరావృతం అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము. రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఈరోజు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఇక్కడికి రాగా ఆయనను రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఈరోజు కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. స్థానిక సమస్యలను వివరించారు. ముఖ్యంగా పెద్దంపేట్, కుందన్పల్లి, కన్నాల గ్రామాల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆ గ్రామాల ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు. అదేవిధంగా మైసూర్ నవజీవన్ ఎక్స్ప్రెస్తో సహా రామగుండం మీదుగా వెళ్తున్న రైళ్లకు రామగుండం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని కోరుతూ కూడా ఆమె వినతి పత్రం అందించారు. ఈ విషయాలపై జీఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్టుగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణికుట్ల నరేందర్, చిలువేరి కుమార్, సింగారపు శ్రీకాంత్, ప్రశాంత్, కర్ణాకర్,
సంతోష్ తదితరులు ఉన్నారు. రైల్వే జీఎం గారు సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ఈరోజు రామగుండం రావడం జరిగింది. మరి వారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు దశాబ్దాల కాలం నుండి ప్రజలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్దంపేట, కుందనపల్లి, కన్నాలకు సంబంధించినటువంటి రైల్వే ఫ్లైఓవర్లని నిర్మాణం చేయాలనేటువంటి అంశము, ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి వాళ్ళ మైసూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ అలాగే నవజీవన్ ఎక్స్ప్రెస్ రామగుండంలో మరి ఆల్టింగ్ ఇవ్వాలనేటువంటి అంశాలపైన వారిని ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చి కోరడం జరిగింది. ఈ అంశాలపైన వారు వెంటనే స్పందించి ఈ 3 ఫ్లైఓవర్లకు సంబంధించి మరి గతంలోనే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అవి ప్రాసెస్లో ఉన్నవి, తప్పకుండా అవి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవేవైతే సింగరేణిలో యాజమాన్యం నిర్వహించిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో గుర్తింపు సంఘం ఏటీసీతో ఒప్పుకున్న కార్మిక సమస్యలపై ఇంతవరకు వాటి అమలు కోసం సర్క్యులర్ యాజమాన్యం జారీ చేయలేదని, వాటిని పరిష్కరించేంత వరకు స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పాల్గొనబోమని నిన్న హైదరాబాద్లో యాజమాన్యం ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించామని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. గోదావరిఖన్ భాస్కర్రావు భవన్లో ఈరోజు జరిగిన ఏటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏటీసీ గెలిచిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యానికి లేఖ రాయడం జరిగిందని, దానిపై ఇప్పటివరకు 2 సార్లు డైరెక్టర్ పాస్తాయి, ఒకసారి C&MD స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు జరిగాయని, అందులో కొన్ని సమస్యలను అంగీకరించిన యాజమాన్యం ఇంతవరకు సర్క్యులర్లు జారీ చేయలేదని అన్నారు. సమస్యల పరిష్కారం కాలేదని కొన్ని కార్మిక సంఘాలు ఏటీసీపై అనవసర విమర్శలు చేస్తూ తప్పుతో కార్మికులను పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం ప్రభుదాస్, దాసరి శ్రీనివాస్, అటికేటి రాజు, దొరగండ్ల మల్లయ్య, ఏవిఎస్ ప్రకాష్, చెప్ప్యాల మహేందర్రావు, ఎర్రగొల్ల చేరాలు, ఆర్ రాజేశ్వరరావు, తొడుపునూరు రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు. ఏర్పడి ఏసీగా ఉన్నారు కాబట్టి అని చెప్పి మా ఏదైతే టెక్స్టైల్ కంపెనీ మీటింగ్ ఉన్న వారిని తగ్గించి వివిధ యూనియన్ నాయకులను మీటింగ్లో కూర్చుండబెట్టి అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. అది గమనించాలి. ఇతర యూనియన్ నాయకులు కార్మికులను అయోమయంగా చేసే అబద్ధం ప్రచారం చేసే నాయకులు గుర్తించాలని చెప్పి సొంతంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా మార్పెళ్ళ పిల్లలు ఉన్నారు. మేము పదే చెప్తున్నాం. వాళ్ళు ప్రతి యూనియన్ దగ్గరికి, ప్రతి ఎమ్మెల్యేల దగ్గర కూడా తిరగడం జరిగింది, మా దగ్గర కూడా రావడం జరిగింది. మేము గెలిచినాక మొన్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు జాబు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని కూడా దానికి వివరణ కూడా ఇచ్చాం. విమర్శించే మూర్ఖులు, ఏఐటీసీ నాయకత్వాన్ని తలకాయలేని వారు ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడమని మేము చెప్తున్నాం. ఏదైతే మారు పేర్లు ఉన్నాయో, ఏదైతే డిస్మిస్ అయి ఉన్నారో వారికి కానీ ఏది కానీ సింగరేణి పలు సమస్యల పైన సింగరేణిలో పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అన్ని క్లియర్ అయ్యే వరకు కూడా మేము రాము, మేము చేయం, అవసరం అనుకుంటే సమ్మె చేస్తామని చెప్పి కూడా మేము ఛాలెంజ్ చేసి వచ్చే ధైర్యం దమ్ము ఏఐటీసీకి ఉన్నది. ఇలా ఎవరైతే మన నాయకత్వం ఏది మన సింగరేణి అధికారులను పక్కతో పట్టిస్తారో, ఎవరైతే కార్మికులను పక్కతో పట్టిస్తారో వారికి తగిన బుద్ధి కార్మికులు చెప్తారు, తగిన ఆలోచన వస్తుంది. అప్పుడు కార్మికులు చీకొట్టినప్పుడు ఎక్కడ ఉంటారో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఇవాళ మేము సమస్యలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో అవన్నీ సర్క్యులర్ రూపకంగా ఇచ్చే వరకు కూడా మేము మీటింగ్ బహిష్కరించినాం. మళ్ళీ C&M వారితో వస్తాయి. ఖచ్చితంగా ఈ సంస్థ మనది. ఇలా ఎవరో కొందరు డైరెక్టర్లు వస్తారు, కొందరు ఆఫీసర్లు వస్తారు, పోతారు. కానీ 60 సంవత్సరాలు సింగరేణి సంస్థ ఉన్నంత వరకు ఇలా కార్మికుల సంస్థ, కార్మికులు పని చేస్తేనే ఇలా లాభాలు వస్తున్నాయి, కార్మికులు కష్టపడితేనే ఇలా సంస్థ నడుస్తుంది. గవర్నమెంట్ మన అడ్వకేట్ జనరల్ దగ్గర పెట్టినటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఈ యొక్క మారు పేర్ల పిల్లలకు తెలుసు, ఇతర సంఘాల నాయకులకు తెలుసు. మరి అది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాల్సి. గవర్నమెంట్ సంఘంగా ఉన్నటువంటి సంఘము మరి గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళ ఆ సమస్యను పరిష్కరిస్తే మేము మన అందరం సంతోషించే వాళ్ళము. ఏఐటీసీ కూడా వాళ్ళకు మనము ఏదో సన్మానమే చేస్తాము. కానీ వాళ్ళనే రెచ్చగొట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన ఆఫీస్కి వచ్చి ఇలా సీతారామయ్య బయటకు రావాలి, సీతారామయ్య డౌన్, లేకపోతే ఏఐటీసీ డౌన్,
మాకు ఉద్యోగాలు ఇప్పిస్తలేదని మాట్లాడించినటువంటి సంఘము. అదే ఐఎన్టీసీ మన జనప్రసాద్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లలు ఐఎన్టీసీ జనప్రసాద్ గారు మాకు లెటర్ ఇచ్చిన గవర్నమెంట్ నుంచి మేము లెటరు సింగరేణి యాజమాన్యం దగ్గర పెట్టినాము. ఇది సీతారామయ్య ఆపుతాడు, లేకపోతే మీ ఉద్యోగాలు అవుతాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తాము, కార్మికులను పక్కదోవ పట్టియకండి. ఏఐటీసీ నిక్కచ్చితంగా చెప్తా ఉన్నది. గత 3 సంవత్సరాలుగా తమ సంఘం చేస్తున్న పోరాటంలో భాగంగా సంఘాలకు అతీతంగా కింది స్థాయి క్యాడర్ 21,836 మంది తమ రెఫరెండంకు సొంత ఇండ్లు కావాలని ఓటేశారని సిఐటి నేత టి రాజారెడ్డి తెలిపారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి చేసిన మా పోరాటం ఇప్పటివరకు ఒంటరినే చేసింది. కానీ ఇలా సింగరేణి వ్యాప్తంగా సంఘాలకు అతీతంగా కింది క్యాడర్ అందరూ కూడా సొంతీళ్ళు కావాలనేదంతో మేము పెట్టిన రెఫరెండాన్ని సింగరేణి వ్యాప్తంగా 21,836 మంది దీన్ని సమర్థించినట్టు ఓట్లేశారు. బ్యాలెట్ సార్ అలా కొన్ని రిజెక్ట్ 157 రిజెక్ట్ అని 75 ఏమో డబుల్ క్వార్టర్ కావాలని చేసినప్పటికీ ఓవరాల్గా అటెండ్ అయిన కార్మికులలో 75-80% ఓట్లేసింది కావాలని. ఇందాక చెప్పినట్టు ఏఐటీసీ వాళ్ళు తీవ్రంగా పోలీసు వాళ్ళతోటేమో ఐఎన్టీసీ, యాజమాన్యంతో ఏఐటీసీ కనీసం మైన్ దరిదాపులకు కూడా బ్యాలెట్ డబ్బులను రానియలే. 1/2 కిలోమీటర్ దూరంలో వర్షం పడుతుంటే వర్షంలో పెట్టుకున్నా కూడా కార్మికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓటేసిన ఓట్లే 21,836 ఓట్లయినాయి. మైన్లో పెట్టి అంటే 100% పడేటి ఓట్లు. ఇది ముందుగా ఎవరైతే సొంతింటి కార్యక్రమాన్ని తప్పుదో పట్టించే కార్మిక సంఘాలు ఆలోచించాలని కోరుతాము. మీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అంటున్నాం ఏఐటీసీని. 2009 నేను మొదలుపెట్టినా ఇప్పుడు రాజరెడ్డి మొదలుపెట్టిన అంటున్నాం. మరి అప్పటి నుంచి నీ నిద్రావస్థలో ఉన్నవా లేదా కోమలకు వెళ్ళిపోయినావా అని అడుగుతున్నాం ఏఐటీసీని. లేదా భూపాలపల్లిలో మేము భూములు ఇస్తే తీసుకోవాలని అంటున్నాం. భూపాలపల్లిలో భూములు ఏవి ఇక్కడ ఇచ్చినావు? భూపాలపల్లి ఊరికి 13 కిలోమీటర్ల దూరం ప్లాట్ పెట్టి తీసుకోమంటే అప్పుడున్న పరిస్థితి ఏంటి? సైకిళ్ళు, బండ్లు లేవు, రోడ్లు లేవు, బస్ సౌకర్యం లేదు. ఆడ ఇల్లు కట్టుకోమంటే కట్టుకుంటారా? ఆడ భూములు తీసుకొని బదనాలు చేస్తున్నావు. అప్పటికే లోకల్లో ఉన్న జాగాలో ఇల్లు కట్టుకున్నారు, కార్మికులు ఉన్నారు. అప్పుడు ఇల్లు లేవు. నువ్వు 20 సంవత్సరాల కింద ఎప్పుడో 94, 93, 95 ప్రాంతంలో ముచ్చటని మేము చెప్తున్నావు. అందుకే కార్మికులు తప్పుదో పట్టించి యాజమాన్యాన్ని ముందు లేని ఎజెండాలు పెట్టేసి ముందుకు రాకుండా చేసే కార్యక్రమం దయచేసి బంద్ పెట్టండి. మమ్మల్ని అజ్ఞానంగా అంటున్నావు. నీ దగ్గర ఏది ఉందో ఏఐటీసీకి హెచ్ఎంఎస్కి చెప్పదలుచుకున్నాం. రా మొత్తం ప్రజాక్షేత్రంలో కానీ లేదా ప్రెస్ క్లబ్ల ముందు కానీ నువ్వు ఏం చేస్తే సింగరేణి కాంతి ఇల్లు వస్తుందో నీ ప్రతిపాదన పెట్టు. నేను 3 సంవత్సరాల నుంచి అన్ని ప్రతిపాదనలు పెడుతున్నా. ఎవరికి వెళ్ళియచ్చో, ఎవరికి భారం కాకుండా కార్మికులందరికీ సొంత ఇల్లు వస్తుందో చెప్తున్నా. నేను ఇప్పుడు రెడీ, ఎప్పుడైనా రెడీ. మీరు కూడా మీ ప్రతిపాదనలు పట్టుకొని రండి. ఉట్టిగానే క్వార్టర్ ఉండాలి, ఇల్లు ఉండాలి, అక్కడ హైదరాబాద్లో కట్టాలి అంటే యాజమాన్యం ఎట్లా భూమి కొన్నది హైదరాబాద్లో కాబట్టి యాజమాన్యం మీద పెట్టేసి ఇల్లు రాకుండా చేయడమా? లేదంటే ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఇల్లు ఉంటుందా అంటున్నావు. సింగరేణిలో 56,000 క్వార్టర్స్ ఉంటే ఇవాళ 12-13,000 క్వార్టర్స్ ఇల్లీగల్ అయితే కన్ను మూసుకొని చూస్తున్నాం. ఇప్పటిదాకా కార్మికేతరులు ఇళ్ళని ఆక్యుపై చేసుకుంటున్నాం. మిగతా క్వార్టర్లలో దాదాపు 70% క్వార్టర్స్ అన్ని 40 సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లు కార్మికులుగా కూల్తానాయి. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులంతా అనేక నిర్బంధాలను దాటుకొని చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంట్రాక్టు కార్మికులందరికీ జాయింట్ యాక్షన్ కమిటీ విప్లవ జేజేలు పలికింది. ఈ సందర్భంగా రామగుండం రీజియన్ గోదావరికంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వేలుపుల కుమారస్వామి, సిఐటి, తోకల రమేష్, టీయూసీఐ, మద్దెల శ్రీనివాస్, టీసీకేఎస్, ఈసంపల్లి రాజేందర్, టీయూసీఐ మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతోనే లాభాలు వస్తున్నాయని, వారికి 20,000 రూపాయల లాభాల వాటా చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస వేతన జీవోలో విడుదలలో కూడా జాప్యం జరుగుతుందని, ఫలితంగా కాంట్రాక్టు కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో హామీల అమలు కోసం భవిష్యత్తు పోరాటాలు కార్మికులు సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.
కబ్జాదారుల నుండి కోట్ల రూపాయలు విలువ చేసే సింగరేణి స్థలాన్ని కాపాడాలని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామగుండం తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్కు బీజేపీ నేతలు ఈరోజు వినతిపత్రం అందించారు. గోదావరికర్ మార్కండే కాలనీ నడి ఒడ్డున పోచమ్మ మైదానంలాగా కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కబ్జా గురైందని పట్టించుకునే నాదుడే కరవయ్యాడని ఈ వినతిపత్రంలో వారన్నారు. 677 సర్వే నెంబర్లో కార్పొరేషన్ ఆఫీసును అనుకొని గవర్నమెంట్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రోడ్లోని సింగరేణి భూమి కబ్జాదారుల చేతిలో పడి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా గురైందన్నారు. అప్పటి సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారుల చేతి వాటం వలన దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పట్టించుకుని వాస్తవాలు బయటికి తీసి కోట్ల రూపాయలు విలువ చేసే ఈ సింగరేణి భూమిని కాపాడాలని వారు వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిడుగు కృష్ణ ముదిరాజ్, బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జక్కుల నరహరి, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ మామిడి వీరేశం, అడ్డగుంట పార్టీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి బుంగ మహేష్, ఓబీసీ మోర్చా జిల్లా మాజీ కార్యదర్శి అందెర్ రాజ్ కుమార్, బీజేపీ నాయకుడు తోట రవి తదితరులు ఉన్నారు. ఈరోజు మన రామగుండం ఎంఆర్ఓ శ్రీపాద ఈశ్వర్ గారిని కలవడం జరిగింది. మన రామగుండం కార్పొరేషన్ మరకండే కాలనీలో 677 సర్వే నెంబర్ సింగరేణి స్థలం కొంతమంది బడాబాబులు సింగరేణి అధికారులను, రెవెన్యూ అధికారులను తోని కోట్ల విలువ చేసే భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్ఓ గారికి 677 సర్వే నెంబర్లో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ బడాబాబులను పేర్లు బయటకు తీయాలి. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ వ్యక్తులపై చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆ ల్యాండ్ను మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలో తేవాలి. మన ప్రభుత్వ భూమి సింగరేణి భూమిని కాపాడాల్సిందిగా గౌరవనీయులు ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. ఎంఆర్ఓ గారు తక్షణమే స్పందిస్తూ 677 సర్వే నెంబర్ గల భూమిని వెంటనే సర్వే చేపిస్తాం. దోషులు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గత 21 నెలలుగా రామగుండంలో ప్రజాస్వామ్యం కూని చేశారని, రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుందని ప్రశ్నిస్తే కేసులు, దాడులు, కూల్చివేతలతో నియంత పాలన నడుస్తూ ఉందని, ఇక్కడ ఏ గలీలకు వెళ్ళినా కూల్చివేతలే కనిపిస్తున్నాయని, ఇక్కడి పాలకునికి చట్టాలు చుట్టాలుగా మారాయని, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపై కక్ష సాధింపు జరుగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నేత కౌశికారి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ప్రజా వ్యతిరేక పనులు చేస్తే నేపాల్లోని పరిస్థితి రామగుండంలో కూడా తలెత్తుతుందని, కూల్చివేత బాధ్యతతో కలిసి ఈ నెల 15న రామగుండం నియోజకవర్గ బంద్కు పిలుపునిస్తున్నామని, అలాగే చలో కలెక్టరేట్ చేపడతామని వారన్నారు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు. గత 21 నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తూ ఉన్నది. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే కేసులు, అడుగుతే కూల్చివేతలు. ఇలా ఏ వాడకు పోయినా, ఏ గల్లీకి పోయినా కూడా అందరూ కూడా
పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతోని నడుస్తుంది. రామగుండంలో మక్కన్ సింగ్ కు చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. చట్టం లేదు, దానికి ఒక పరిధి లేదు. రామగుండంలో పరిస్థితి నిజంగా మేము ఎన్టీపీసీకి పోయినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల్లోనే ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి చూపించినటువంటి చిరు వ్యాపారస్తులను తీసేసిండ్రు. తెల్లారే మీకు ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ కాడికి పోయి గోడ కూలినట్టు కూలగొట్టే పని పెట్టిండ్రు. వాళ్ళు కేసు పెట్టిరు ఎన్టీపీసీలు. అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా, కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తూ ఉన్నది. మేము ఆ చిరు వ్యాపారస్తులకు నీడ చూపెట్టండి, జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలేర్లతోని ఏది పడితే అది మాట్లాడిస్తాడు. అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూలగొట్టిండు. దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు. లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి. దాని తర్వాత వెంటనే తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిండని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం కూలగొట్టిండి ఇక్కడి అక్కడి దాకా. దాన్ని రోడ్డు వెడల్పు అని అంటారు. రోడ్డు వెడల్పు అంటే గోదావరికంలో జనాలు ఎంత % పెరుగుతున్నారు, దానికో లెక్క పత్రము ఏమీ లేదు. మేము ఈ ప్రాంతానికి గోదావరికానికి ప్రజలు రావాలి, వాళ్లకు బతుకు జీవన విధానాన్ని అవకాశాలను కల్పించాలని పాలన చేసినాం 5 ఏళ్లు. ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినాం. 150 ఉండేటువంటి ఓపీ ఇలా 1500 2500 మంది వస్తున్నారు. ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవరు కూలగొడతారు, అసలు ఏం జరుగుతుంది, అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను ఎలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. రోడ్డు వెడల్పు, అసలు రోడ్డు ఎంత వెడల్పు చేస్తారు, దానికి ఓ రోడ్ మ్యాప్ లేదా, అసలు ఎన్ని మీటర్లు తీస్తారు. రోడ్డు వెడల్పు అని చెప్తే లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారులందరూ కూడా ముందు తీసేసి వెనుకకు జరుపుకొని 5-6 ఫీట్లు 10 ఫీట్లు వెనుక జరుపుకొని కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మళ్లీ పోల్ వేస్తున్నారు. నేను మొన్న పోయినప్పుడు ఒక్కరొక్కరు ఏడుస్తున్నారు. పోల్ వేసి మళ్లీ 5 ఫీట్లు వెనుకకు పోవాలని అంటాడు. మరి ఇదే ముందు సమాచారం చెప్పొచ్చు కదా. ఇదే గోదావరికంలో అసలు ఏం చేయదలిసారు? గోదావరికంలో మీకు అధికారం ఇస్తే మీ ఆలోచన ఏందో ఒకసారి చెప్పండి, మీ ప్రణాళిక ఏందో చెప్పండి, మీ రోడ్డు వెడల్పు ఎందుకు చేస్తున్నావో చెప్పండి. ఓల్డ్ అశోక్ కూలగొడితే అక్కడి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. మేము కరోనా సమయంలో చూసినాం. వర్కర్స్ ఇంటికాడ బియ్యం తీసుకుపోయి కూరగాయలు తీసుకుపోయి వండుకునే పరిస్థితి ఉండేది. కరోనా సమయంలో వాళ్ళకు పనులు లేవు కాబట్టి అన్ని విధాలుగా మేము నిత్యావసర వస్తువులను సరఫరా చేసినప్పుడు మేము అడిగినాం ఏం చేస్తారు ఏంది అని అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకునేటువంటి పరిస్థితి. ఇలా
సంవత్సరం 20 నెలలు అవుతుంది. ఎంతమంది ఇలా తిండి లేని పరిస్థితి, రోడ్డు మీద పనిచేసేటటువంటి పరిస్థితి దాపరించిందో ఇలా మీరు ఒక్కసారి పోయి అడిగితే మీకు అర్థమవుతుంది. ఒకరికి పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకడు వచ్చి కూలగొడతాడు. అసలు కట్టుకోమని చెప్పింది ఎవరు, కూలగొట్టేది ఎవరు అని మేము అడిగితే దానికి ఉల్టా మాట్లాడతారు. ఇట్లాంటి పాలనను నేపాల్లో చూసినాం. ప్రధానిని సైతమే దింపినటువంటి పరిస్థితి చూసినాం, చరిత్ర చూసినాం. ప్రజలను హింసించినటువంటి వాళ్ళు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పురపడరు కూడా. ఏదో అధికారం ఉన్నది కదా అని మాట్లాడి కేసులు పెట్టి చేస్తా అంటే ఎన్నో చూసినాం. ఇట్లాంటి నాయకులను ఎన్నో మందిని చూసినాము. ఇట్లా చేసే పార్టీలను కూడా ఎంతో మంది, ఎన్ని పార్టీలను చూసినాం. తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి గుణపాఠం తప్పదు మీకు. అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా చిరు వ్యాపారస్తుల పక్షాన, కూలిపోయినటువంటి బాధితుల పక్షాన నిలబడుతుంది. ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళి మీ యొక్క ఆగడాలను నడవనీయం. మీరు ముందు చెప్పినటువంటి విధంగా ఇలా పోల్లేసి మళ్ళీ వెనక కూర్చాలని అంటారు, ఎన్టీపీసీలో కూర్చాలంటారు. సోమవారం నాడు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బంద్ పిలిపిస్తా ఉన్నాం. నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. వాళ్లకు ఏ ప్రాతిపదికన కూలుస్తున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలి. అసలు మీ రోడ్ మ్యాప్ ఏంది దాన్ని తెలియజెప్పాలి. అదే రోజు చెలో కలెక్టరేట్ పెద్దపల్లి బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా వెళ్తాం. మీరు చేసేటువంటి ఆగడాలన్నింటినీ కూడా ఎండగడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ప్రజలారా పోరాడితే కొట్లాడితే తప్ప ఎవ్వరు కూడా ఎలా వినని పరిస్థితి ఉన్నది. అందుకే పోరాటమే శరణ్యం, కొట్లాటే శరణ్యం, తిరుగుబాటు చేయక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ గారికి ఒక 4-5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాం. అయినా నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి? ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకి ఇప్పటి వరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు. లాభాలు ఎన్ని వచ్చినాయనేదే సింగరేణి ప్రకటించలేదు. మరి ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది? ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో? ఈ యొక్క నీ రాక్షసానందము, నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాటా ప్రకటించే దాని మీద చూపెట్టాలి. అదేవిధంగా నేను ఈ కూలగొట్టే దాని నీ రాక్షసానందాన్ని గత సంవత్సరం ఏదైతే 2,000 కోట్ల రూపాయలు లాభాల నుంచి, సింగరేణి లాభాల నుంచి తీసినటువంటి 2,000 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టారు, ఎవరింటికి పోయినాయని నేను అడుగుతా ఉన్నా. రెండవది, ఇట్లాంటి నీకు ఆనందం, ఈ కూలగొట్టే ఆనందం, నీకు నీ నాయకులకు ఉన్నట్టు ఆనందం, నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా, ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం సరిపోతలేదా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలల్లో నువ్వు చెప్పినావు, నేను వేరే రాష్ట్రానికి సంబంధించిన కార్మికులను నేను పంపించి మన వాళ్ళకు ఉపాధి ఇస్తాను. ఇప్పటి వరకు 20 నెలలు అయింది, ఎక్కడ జరిగింది? ఎక్కడ అమలు చేసినావు నువ్వు ఇది? గత సంవత్సరం అక్కడ OC5 వాళ్ళని నిలగొట్టినావు, 600 మంది నిలగొట్టినావు, మళ్ళీ 800 మందిని పిలిపించినావు. అలా ఏం లావాదేవీలు జరిగినాక నువ్వు 800కు మళ్ళా పునర్ప్రవేశం ఇచ్చినావని నేను అడుగుతున్నా. ఇదే నీకు కూలగొట్టే ఆనందం, దమ్ము ధైర్యం, ఈ రాక్షసత్వము నువ్వు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 22 ఈ కార్మికుల కోసం నువ్వు ఎందుకు నీ పార్టీ అమలు చేస్తలేదని నేను అడుగుతా ఉన్నా. అరే నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు, సింగరేణి పర్మనెంట్ కార్మికులకు నువ్వు ఇస్తా అన్నటువంటి సొంతింటి కలను కావచ్చు, హైపర్ కమిటీ వేతనాలు కావచ్చు, జీవో నెంబర్ 22 కావచ్చు, ఇట్లాంటి దాని మీద నువ్వు చూపెట్టు నాయన. నీకు అక్కడ అయితే లేదు, కానీ ఇక్కడ గరీబ్ సరీబ్ మీద నువ్వు దుర్మార్గం చేస్తున్నావు.
ఈ దుర్మార్గాన్ని నువ్వు మానుకోవాలని, లేకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజల యొక్క నువ్వు తీవ్రతను కానీ వాళ్ళ వ్యతిరేకతను కానీ రాబోయే కాలంలో నీకు భయంకరంగానే ఈ గోదావరికని ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే మీద జరగనటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో నువ్వు చవి చూడాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీదనే నీ ప్రయత్నం చేయి తప్పించి గరీబ్ సరీబ్ ఎప్పటికెలో ఏళ్ల కొద్ది కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేటప్పుడు ఎక్కడైనా కానీ చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఏం నష్టపరిహారిస్తున్నావు, ఇంకెక్కడ చూపెడుతున్నావు? ఇది చెయ్యకుండా వీళ్ళను ఏడుపునే వినాలనేది ఆ సినిమాలో చూపెట్టినట్టుగానే ఎప్పటికి చూసినా గదే ఉన్నది నీ దగ్గర తప్పించి ఇంకోటి లేదు. కార్యకర్తల మీద మాట్లాడిన మీద కేసులు పెట్టడం తప్పించి, పోలీసును వాడుకోవడం తప్పించి ఇది నీ దైనందిక చర్య అయిపోయింది. నీకు ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తాం. ఇవాళ రామగుండంలో కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఈ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ఇవాళ రామగుండంలో జరుగుతూ ఉన్నాయి. అదొక వింత. ఆయన ఇల్లేమో రేకులు గీకులు మొత్తం ముంగట ఉంటాయి కానీ మంది ఏమో మొత్తం పోవాలి. వారు ముంగట పక్క షెడ్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళని వెనకకు జరిపించి వాళ్ళకు సరి అయిన వసతి కల్పించి ఆ ఉన్నదే ఒకటే లైన్ రామగుండంలో మీ అందరికీ తెలుసు. ఆ ఒక్క షాపులు పోతే ఆ 200 కుటుంబాలు ఏ విధంగా బతకాలి? వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా లేదు మాకు. ఒకవైపు ఏమో ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, ఒకవైపు ఏమో జెన్కో ల్యాండ్ ఉన్నది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పేది ఏంటంటే వాళ్ళకు 10 ఫీట్లకు షాపులకు ఇచ్చిన తర్వాతనే మిగతాది ముంగట నువ్వు రోడ్డుకు వాడుకో. అవసరం అనుకుంటే రోడ్డు తక్కువ చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ డ్రైన్ ఒక పిచ్చోడు కట్టే డ్రైన్, అది ఆ మకాన్ సింగ్ మనస్తత్వం తగ్గట్టే ఆ డ్రైన్ ఉన్నది. ఈ ప్రాంత వాసులందరూ పోయి మా డ్రైన్ చూడాలి. అది ఒక్కొక్కటి ఎంత పెద్ద డ్యాముల్లాగా డ్రైన్ కట్టిండు. అవరు ఇంకొకటి ఏంటంటే ఆయనను ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అరే నిద్రపోరా, అన్నం తినరా, లేకపోతే ఫలానా ఆయన అత్తడని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఏమైతే అందరికనా అరే మన గల్లీకి మకాన్ సింగ్ గిట్టే పిలిచిర్రా పుసుకున పెళ్లికో దానికో దీనికో విలువకారి వెళ్తే మనది అంత గల్లీ కూడా కూలగొడతారనే భయంలో ప్రజలు వచ్చారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.